హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా గుత్తి వంకాయ మసాలా కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన ఈ గుత్తి వంకాయ కర్రీ చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. అలాగే రైస్లోకైనా చపాతీలోకైనా రెండింటిలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా కమ్మగా నోరూరించి గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగుళ్ళు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. కనీసం 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని అలాగే కొన్ని మసాలా స్పైసెస్ని వేసుకోవాలి. 5 లవంగాలు, 4 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని అలాగే 5-6 జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకుని చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కావాలంటే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా త్వరగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. అదే మనం ఉదయం పూట లంచ్ బాక్స్లోకి ఈ కర్రీని చేస్తే కనుక ఈ మసాలాలన్నీ కూడా ఫ్రై చేయడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి ముందు రోజు నైటే వీటిని ఫ్రై చేసుకుని రెడీగా పెట్టుకోవచ్చు. ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 10-15 వరకు వెల్లుల్లి రేకల్ని పైన పొట్టు తీసుకుని వేసుకుని అలాగే చిన్న అల్లం ముక్కని కూడా వేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోని 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకుని కూడా వేసుకుని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ మసాలా పేస్ట్ని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయింది లేనిది చూసుకొని సరిపోతే కనుక మరి కొంచెం వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు వంకాయల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు నల్ల వంకాయలని అయితే తీసుకున్నాను. మనకు కావాలంటే ఈ వంకాయలకు బదులుగా తెల్ల వంకాయలనైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ వంకాయలకి ఇలా 4 పక్కల కూడా ఘాట్లు వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా సగానికి పైగా కట్ చేసిన ఈ వంకాయని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు కూడా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇలా వంకాయ లోపల నిండుగా స్టఫ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని వంకాయల లోపల కూడా మసాలా పేస్ట్ని స్టఫ్ చేశాక నాకు ఇంకా ఈ మసాలా పేస్ట్ అయితే మిగిలింది. ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువాని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోని మనం ముందుగా రెడీ చేసుకున్న వంకాయల్ని వేసుకోవాలి. అలాగే మిగిలిన మసాలా పేస్ట్ని కూడా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేయడం వలన ఈ వంకాయలు ఆయిల్లో ఫ్రై అవ్వడమే కాకుండా ఈ మసాలా పేస్ట్ కూడా బాగా వేగి మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మరో 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మనం ఇలా మగ్గించడం వలన ఉప్పు కారం మసాలాలన్నీ కూడా ఈ వంకాయలకి బాగా పడతాయి. ఇలా 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి గ్రేవీకి సరిపడగా నీళ్ళని వేసుకోవాలి. మనకి గ్రేవీ అనేది మరీ చిక్కగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే పులుపుకి తగ్గట్టుగా 1/2 కప్పు వరకు చింతపండు రసాన్ని కూడా వేసుకుని ఒకసారి కూర మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ మనకి గ్రేవీ అనేది మరీ చిక్కగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా మీడియంగా ఉండాలి. మన నీళ్ళని ఎక్కువగా వేసామంటే ఈ వంకాయలు మెత్తగా అయిపోతాయి. సో అందుకని ఇక్కడ చూపించే విధంగా ఇలా గ్రేవీ కొంచెం మీడియంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కూర కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే కూర కాస్త ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకుని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి.
ఈలో 7-8 నిమిషాలు అవ్వేసరికి మనకి ఈ కూర కాస్త దగ్గర పడి, అలాగే ఈ కూర పైన ఆయిల్ కూడా ఇలా సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా గుమగుమలాడే గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చేసుకున్న ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.